ముఖ్యమంత్రి గారు అందరం చేసేటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ పరంగా, పారిశ్రామిక రంగంగా, ఉద్యోగ ఉపాధి పరంగా, అలాగే విద్య ఆరోగ్య పరంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైన వాతావరణం ఉండే విధంగా అందరినీ దీవించమని ఆ విఘ్నేశ్వరుని మేమందరం కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం తలపెట్టేటప్పుడు ఎటువంటి విఘ్నాలు లేనటువంటి కార్యక్రమాలని విజయవంతం చేయమని విఘ్నేశ్వరుడిని కోరుతున్నాం. ఇవాళ మేము అందరం చేసింది కూడా అది. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఈ పండుగ రోజున రాష్ట్రమంతా కూడా పండుగ పర్వదినం రావాలి. పండుగ వాతావరణంలో హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మం, ఆచారాలకి అనుగుణంగా అందరూ కూడా మరి ఈ యొక్క పండుగని గొప్పగా చేసుకోవాలని కోరుతున్నాం. అందరికీ మేలు కలగాలి, శుభం కలగాలని చెప్పి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా టెలికాన్ఫరెన్స్లో వారు మాట్లాడడం జరిగింది. వారి కోరిక కూడా ఇది. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రతి కుటుంబం ఆనందంతో ఉండాలి, వినాయకుడు ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి ఒక్కరి జీవితం కొనసాగాలి అని చెప్పి వారు కూడా ఆశించారు. భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పటికే అనేక సందర్భాల్లో మమ్మల్ని దీవించి ముందుకు నడిపిస్తున్నారు. భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని చెప్పి మీరు కూడా ప్రత్యేకంగా ముందు కార్యక్రమాలన్నీ కూడా